తిరుపతి జిల్లా రెవెన్యూ కార్యాలయంలో ఎస్ఐఆర్ కార్యక్రమంపై తహసీల్దార్ ఎం హనుమాన్ నాయక్, డిప్యూటీ తహసీల్దార్ సందీప్ కుమార్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ఎం హనుమాన్ నాయక్ మాట్లాడుతూ, మన జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సర్కు సంబంధించి మన మండలంలో 42 పోలింగ్ బూతులకు గాను 33,435 మంది ఓటర్లు ఉన్నారన్నారు. ఈ సమావేశంలో చనిపోయిన వారు, ఊరి వదిలిపోయిన వారు, డబుల్ ఎంట్రీ, త్రిబుల్ ఎంట్రీ ఓటర్లను గుర్తించడం జరిగిందన్నారు. మిగిలిన ఓటర్లను కూడా పరిశీలించి కలెక్టర్ ఉత్తర్వుల మేరకు జూలై 14 లోపు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత ఏమైనా పెండింగ్ ఉన్న ఓటర్ల ఫామ్స్ ను కూడా పూర్తి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బిఎల్ఓలు, బిఎల్ఏలు పాల్గొన్నారు. సంబంధించి తిరుపతి జిల్లా దక్కిలి మండలంలో మాకు 42 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. 42 మందికి బూత్ లెవెల్ ఆఫీసర్స్ కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు అపాయింట్మెంట్ చేయడం జరిగింది. ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్కి సర్కి సంబంధించి అందరూ పిఎల్ఓలు మన మండలంలో 33,435 ఓటర్స్ ఉన్నారు. ఈ ఓటర్స్కి అందరికీ కూడా ఎన్యూమరేషన్ ఫామ్స్ బట్వాడా చేయడం జరిగింది. ఈ 42 మంది పోలింగ్ కేంద్రాల్లో ఉన్నటువంటి బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫామ్స్ అన్నీ కూడా ఓటర్స్ పూరించిన ఫామ్స్ అన్నింటినీ కూడా తీసుకోవడం జరుగుతుంది. అవి తీసుకొని ఇప్పటికి దరిదాపు 16,000 ఎన్యూమరేషన్ ఫామ్స్ని బిఎల్ఓ యాప్లో డిజిటలైజేషన్ చేయడం జరిగింది. అంతేకాకుండా అందరూ పార్టీల యొక్క బిఎల్ఏలు పోలింగ్ బూత్ల వారీగా బిఎల్ఏలతో ప్లస్ అక్కడున్న ఓటర్స్తో కలిపి మీటింగ్లు నిర్వహించడం జరిగింది. ఆ మీటింగ్స్లో చనిపోయిన వాళ్ళు, గ్రామం వదిలి వెళ్ళిపోయిన వారు, తర్వాత డబుల్ ఎంట్రీలు, త్రిబుల్ ఎంట్రీలు అన్నీ కూడా ఇప్పటి వరకు కొన్ని గుర్తించడం జరిగింది. ఇంకా కూడా మనకు గడువు ఉంది 14వ తేదీ వరకు. సో మనకు ఇంకా బ్యాలెన్స్ ఉన్న ఓటర్స్ ఏవైతే ఉన్నాయో ఎన్యూమరేషన్ యొక్క ప్రక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా పూరించి కలెక్టర్ గారు మాకు ఆదేశించిన మేరకు జూలై 14వ తేదీ నాటికి పూర్తి చేసి తదుపరి ఉత్తర్వులు కలెక్టర్ గారి నుంచి వచ్చిన తర్వాత, డ్రాఫ్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ పరిశీలన ప్రక్రియ అనేది జరుగుతుంది. విద్యుత్ వినియోగదారులకి శుభవార్త. కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా? ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు, హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా? ఇప్పుడే నిర్ణయం తీసుకోండి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్యఘర్ పథకం ద్వారా 78,000 సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం, తక్కువ 65 పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లును బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా, అదానీ, వ్యారీ, సోలార్ 25 సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా నిర్ణీత సమయంలో సమకూర్చబడును. కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. పూర్తి వివరాలకు ఈ క్రింది నంబర్లకు సంప్రదించండి. 9985299995, 9490471476, 9177038604. టెరోసోల్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి.